ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ శాఖల అధికారులు నిపుణులతో సిట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరి, చెప్పండి, మంత్రివర్గ నిర్ణయాలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు కీలక నిర్ణయాల్లో ప్రధానమైన అంశం ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ధరణి ద్వారా జరిగినటువంటి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే గతంలోనే ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో పలు జిల్లాల్లో అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ముఖ్యంగా కొంతమంది యజమానులకు తెలియకుండానే వారిపైన ఆ భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు మారిపోవడం, అదేవిధంగా అసైన్డ్ భూములు, కొన్ని ప్రభుత్వ భూములు కూడా చేతులు మారినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. పలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కోట్ల విలువైనటువంటి భూములు కూడా ఇందులో ఉన్నట్టు గుర్తించడంతో దీనిపైన సమగ్ర విచారణ జరపాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఒక సిట్ ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో పోలీసులతో పాటు వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా నిపుణులు, ఐటీ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు వారందరితో ఒక బృందం ఏర్పాటు చేసి సమగ్రంగా విచారణ జరిపించాలనేది కేబినెట్ ప్రాథమిక ఈరోజు నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పంచాయతీ నిధులకు సంబంధించి అంటే గ్రామ పంచాయతీలకు వస్తున్నటువంటి నిధులు సొంతంగా ఆ గ్రామంలో చెందిస్తున్నటువంటి పన్నులు, ఇతర ఆదాయాన్ని నేరుగా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కాకుండా నేరుగా పంచాయతీకి సంబంధించిన ఖాతాలోనే జమ చేసి వాటిని పంచాయతీలకే ఉపయోగించుకునే విధంగా ఈ చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బుల్లెట్ రైళ్లకు సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లేటువంటి ఆ రైలు మార్గాల్లో కీలకమైన మార్పులు చేస్తూ అటు అమరావతి మీదుగా ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాలను కలుపుకునే విధంగా కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జగిత్యాల డిగ్రీ కళాశాలలో కొన్ని పోస్టులు మంజూరు వంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఆ రాష్ట్ర మంత్రులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగేశ్వరి.